వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 9 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో ప్రారంభమై ప్రజెంట్ వరకు కొనసాగుతూ ఉన్న పనులకి ఈ టెన్స్ వాడాలి. అంటే నిన్నటి నుండి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు, గంట నుండి ఆమె తింటూ ఉంది, 10 నిమిషాల నుండి వాళ్ళు తగాదా పడుతూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలన్నీ పాస్ట్లో బిగిన్ అవుతాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి ప్రజెంట్ కంటిన్యూస్ లాగా ఉంటుంది, కానీ దీంట్లో ఒక టైం పీరియడ్ ఉంటుంది. దీని ఫార్ములా సబ్జెక్ట్, హ్యాజ్, హ్యావ్, బీన్, ఫస్ట్ వెర్బ్, ఇంఫార్మ్, ఆబ్జెక్ట్. ఈ టెన్స్లో ముఖ్యమైన నోట్ ఏంటంటే టైం సూచించడానికి సిన్స్ లేదా ఫర్ను ఉపయోగించాలి. అయితే సిన్స్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఎప్పుడు వాడతాం అంటే సిన్స్ డెనోట్స్ స్టార్టింగ్ టైం, ప్రారంభ సమయం. ఫార్ను వచ్చి గడిచిన సమయానికి ఉపయోగిస్తాం. మామూలుగా ఫార్ని కొరకు అనే ఉద్దేశంలో వాడుతుంటారు, అది టైం లేనప్పుడు. ఇప్పుడు ఫర్ యూ అంటే నీ కొరకు, ఫర్ దెమ్ అంటే వాళ్ళ కొరకు. అదే ఫర్ 1 అవర్ అంటే గంట నుండి అని. అయితే ఇక్కడ మన తెలుగు చూసుకుంటే సిన్స్ అన్నా నుండి అనే వస్తుంది, ఫర్ అన్నా నుండి అనే వస్తుంది. కాబట్టి తెలుగుని బట్టి మనం డిసైడ్ చేయలేం. సో ఇంగ్లీష్ పరంగా ఇది స్టార్టింగ్ టైం. సరే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ 8 నుంచి 12 వరకు జరుగుతుంది. అంటే 8కి స్టార్ట్ అయింది, 12కి కూడా జరుగుతూనే ఉంది. 12కి దాని గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు 8 నుండి ఆడుతూ ఉన్నారు అని చెప్పారు అనుకోండి, సిన్స్ 8 o'clock అంట, ఎందుకంటే ఇది స్టార్టింగ్ టైం. అయితే 8 నుంచి 12 వరకు మధ్యలో ఎంత టైం గడిచింది? 4 hours. వాళ్ళు 4 గంటల సేపటి నుండి ఆడుతూ ఉన్నారని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఫర్ 4 hours అని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అయితే స్టార్టింగ్ టైం, ఫర్ అయితే టోటల్ టైం, గడిచిన సమయం. నెక్స్ట్ ఈ సిన్స్తో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే సిన్స్ మార్నింగ్, సిన్స్ 1980, సిన్స్ 8 AM ఇలా ఉంటాయి. అంటే పలానా టైంలో ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిందని చెప్పడం. గడిచిన సమయం ఫర్ అయితే ఫర్ 2 hours అంటాం. అంటే ఏ 2 hours క్లారిటీ ఉండదు. ఫర్ 3 days అంటాం. ఏ 3 days అనేది క్లారిటీ ఉండదు, మనం కౌంట్ చేసుకొని చెప్తాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, వారు ఉదయం నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఇదే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే మనకి దే ఆర్ ప్లేయింగ్ అని ఉంటుంది, అంటే దే ఆర్ ప్లేయింగ్ నౌ. కానీ ఇక్కడ పలానా టైం నుండి అనేది వచ్చింది కాబట్టి దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఇదే నెగటివ్ అయితే వారు ఉదయం నుండి క్రికెట్ ఆడడం లేదు. దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. క్వశ్చన్ చేసామనుకోండి, ఎస్ ఆర్ నో టైప్, వారు ఉదయం నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారా? హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. వారు ఉదయం నుండి క్రికెట్ ఎక్కడ ఆడుతూ ఉన్నారు? QW. వేర్ పెడతాం ముందు, వేర్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. సో ఇలా వీ కెన్ మేక్ 4 types ఆఫ్ సెంటెన్సెస్. దీన్ని బేస్ చేసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఆమె నిన్నటి నుండి నాతో మాట్లాడడం లేదు. షీ హ్యాస్ నాట్ బీన్ టాకింగ్ టు మీ సిన్స్ ఎస్టర్డే. నువ్వు ఇక్కడ ఉదయం నుండి నిలబడి ఉన్నావా? హ్యావ్ యూ బీన్ స్టాండింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. సో ఇక్కడ మనం టైం మనమే అడిగాం కాబట్టి సిన్స్లు ఫర్లు లేవు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నాము. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. నువ్వు ఉదయం నుండి ఏం నేర్చుకుంటూ ఉన్నావు? వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ సిన్స్ మార్నింగ్. నిన్నటి నుండి వర్షం కురుస్తూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే.
వారు గంట సేపటి నుండి తగాదా పడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ క్వారలింగ్ ఫర్ అన్ అవర్. వారు ఉదయం నుండి రాస్తూ ఉన్నారా? హ్యావ్ దే బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. వారు ఉదయం నుండి ఎక్కడ ఆడుతూ ఉన్నారు? వేర్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఈ టెన్స్ చూడడానికి ప్రజెంట్ కంటిన్యూస్ లాగా ఉంటుంది, కానీ తేడా ఉంటుంది. పలానా టైం నుండి జరుగుతూ ఉంది లేదా ఇంతసేపటి నుండి జరుగుతూ ఉంది అన్నప్పుడే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.